అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ పార్టీ బలోపేతానికి విస్తృతంగా కృషి చేస్తున్న గంటా నరహరి గారి సతీమణి గంట చైత్ర గారు ఈరోజు ఉమ్మడి కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో వెలిచిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండ రామాలయంలో దర్శించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొని ఘనంగా ఆమెకు ఆహ్వానం పలికారు। మీరంతా రాన్నా తీసేయలేక సాల్వ తీసే నా భాష అన్న కొంచెం దూరం నా మహిళలు కనపడాలా। ప్రజలందరికీ నా నమస్కారం। తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నా నమస్కారములు। నేను ప్రియతమ నేత అయిన శ్రీ గంటా నరహరి గారి భార్య ఇవాళ ఒంటిమిట్టలో రాములి వారి దర్శనం చేసుకున్న సందర్భంగా ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడటం చాలా సంతోషకరంగా ఉంది। మనిషిగా పుట్టి దేవుడిలా మారిన వారు మన రామచంద్ర ప్రభు। అలాగే మన కష్టాలు రాముల వారితో చెప్పుకుంటే తీరిపోతుంది అంటారు। కావున మన గంటా నరహరి గారు తన చిన్నతనములోనే తన 14వ ఏట తన తండ్రి గారిని పోగొట్టుకుని జీవితంలో అనేక బాధలు, అనేక కష్టాలు చూశారు। ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత ఈ స్థాయికి వచ్చారు। కావున అటువంటి వారిని మనము ఈ రాజంపేటకి ఎమ్మెల్యేగా ఎన్నుకోగలిగితే ఈ రాజంపేట ఖచ్చితంగా అభివృద్ధి మార్గంలో నడుస్తుంది। మన పిల్లలకు మనమే ఒక బంగారు బాట వేసినట్టు అవుతుంది। కావున నేను చెప్పదలిచింది ఏంటంటే మనమంతా వచ్చే ఎన్నికల్లో ఒక్కటిగా మారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన గంటా నరహరి గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను।